మామూలుగా 8+8 16. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో మాత్రం 8+8 గుండు సున్నా. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతోని 8 కాంగ్రెస్ ఎంపీలను 8 బీజేపీ ఎంపీలను గెలిపించి లోక్సభకు పంపిస్తే గత 15 నెలల నుంచి ఏ ఒక్క ఎంపీ కూడా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల పట్ల కానీ, తెలంగాణకు తేవాల్సిన నిధుల పట్ల కానీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష పట్ల కానీ గట్టిగా ప్రశ్నించింది లేదు, గలమెత్తింది లేదు. పుండు మీద కారం జల్లినట్టు ఈరోజు కేంద్ర కేబినెట్ హైదరాబాద్ మహానగరానికి చెందిన మెట్రో ఎక్స్పాన్షన్ ని పక్కన పెడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కేవలం 40 లక్షల జనాభా ఉన్నటువంటి లక్నో నగరానికి మెట్రో ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తూ దానికి 5,800 కోట్లు మంజూరు చేస్తే అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే కేబినెట్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గాని అభినందనలు తెలుపుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే అత్యంత బాధాకరం, శోచనీయం. ఈ 16 మంది ఎంపీల్లో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, రావాల్సిన ప్రాజెక్టుల మీద, తేవాల్సిన నిధుల పట్ల ప్రశ్నించింది లేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ 157 మెడికల్ కాలేజీలో ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా, 84 నవోదయ పాఠశాలలో ఒక్క పాఠశాల ఇవ్వకపోయినా, ఎన్ఐడి ఇవ్వకపోయినా, ఐఐఎంలు ఇవ్వకపోయినా కానీ నోరుపు మెదపకుండా కేవలం వాళ్ళ గుజరాతీ బాస్లకు గులాములుగా, ఢిల్లీ బాస్లకు గులాములుగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమని భావించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోని 2 జాతీయ పార్టీలకు, అటు బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ కర్రు కాల్చి వాత పెడతారని మాత్రం 100% చెప్పక తప్పదు.